దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 7th ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 1 and verse 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనము ఆయన మహిమని కనుగొంటిమి. ఇది చాలా ముఖ్యమైన మాట. అర్థమవుతుందండి? దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ఆన్. వి బిహెల్డ్ హిస్ గ్లోరీ. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభువారు వాక్యము శరీరమును ధరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన మహిమను కనుకొంటిమి. We beheld his glory. Let me read this in English. And the word was made flesh and dwelt among us, and we beheld his glory. The glory as of the only begotten of the Father, full of grace and truth. Full of grace and truth. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మహిమను మనము కనుక్కుంటుమే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఈ లోకానికి ఏమి తీసుకొని వచ్చారండి? తండ్రి మహిమను తీసుకొని వచ్చారు. అర్థమవుతుందండి? ఆయన మహిమ యొక్క తేజస్సు అయి ఉండి హెబ్రీ 1:3 రాయబడ్డది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని మహిమ యొక్క తేజస్సు అయిన హీ బ్రాట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అడిగాడు, నీ మహిమను నాకు కనపరచుము. నిర్గమకాండం 33వ అధ్యాయము. దేవుడు అన్నాడు, నా మంచితనం అంతయు నీ ముందు పెడతాను. ఐ విల్ షో యూ ఆల్ మై గుడ్నెస్. కానీ యేసు ప్రభు వారి ద్వారా మనకి మోషే ఏమైతే అడిగి ఏదైతే ఆయనకు ఇవ్వలేదు దేవుడు, యేసు ప్రభు ద్వారా మనకిస్తున్నాడు ద గ్లోరీ. యేసు ప్రభు అంటారు యోహాను సువార్త 17వ అధ్యాయము ప్రార్థన చేస్తూ, ప్రీస్ట్లీ ప్రేయర్, ఒక యాజకుని ప్రార్థనలో, సిలువ ఎక్కక మునుపు ప్రార్థనలో ఏమని చేస్తున్నాడంటే, తండ్రి ఈ లోకం పుట్టుకు మునుపుని ఏ మహిమ నాకు ఉండిదో ఆ మహిమను నేను వీరికి ఇచ్చి తిని అంటాడు. మనలాగా ఏకమై ఉన్నట్లు, ఇట్స్ ఇన్ జాన్ చాప్టర్ 17, మనతో పాటు వీరు ఏకమై ఉన్నట్లు నీవు నాకు ఇచ్చిన మహిమ వీరికి శిష్యులకు ఇచ్చి తిని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నౌ లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎందుకు మనకు దేవుని మహిమ ఇవ్వబడుతున్నది, లేక ఎందుకు మనకు దేవుని మహిమ కావాలి? ఎందుకు మోషే నీ మహిమను నాకు చూపించు అంటే ఏమడుగుతున్నాడంటే నాకు ఇవ్వమంటున్నాడు. ఎందుకు యేసు ప్రభు ద్వారా ఆ మహిమ మనకు ఇవ్వబడ్డాది? జాగ్రత్తగా గమనించాలి. ఇది దేవుని మహిమ. ఎవరైతే దేవుని మహిమను పొందుకుంటారో వారు దైవమును పోలి ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎవరైతే దేవుని మహిమ పొందుకుంటారో వారు దేవునితో ఏకమై ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో త్రిత్వంలో ఏకముగా చేయబడుతున్నారు. అందుకే తండ్రి ఆయన మహిమను ఆయన కుమారుని ద్వారా ఈ లోకంలోనికి పంపించాడు. మనము తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఆ మహిమ లేకుండా మనం అక్కడికి వెళ్ళలేము. యూ కెనాట్ గో. నిజమైన వెలుగు ఉండును ఈ లోకమునకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు. సో వాట్ డస్ దిస్ గ్లోరీ డూ? ఇట్ మేక్స్ యూ వన్ విత్ ద గాడ్లీ నేచర్. త్రిత్వంలో మనల్ని భాగంగా చేయుచున్నది ఈ మహిమ. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఉన్న నీవు దేవుని యొక్క మహిమలో నీవు పాలు పంచుకున్న అనుభవం నీకున్నదా? Did you beheld the glory of God? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మహిమ లేకుండా మనము తండ్రితో ఏకమై ఉండలేమంటున్నాడు యేసుక్రీస్తు వారు. మనము ఏకమై ఉన్నట్లు వారు ఏకమై ఉండలాగా నీవు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చి తిని అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు బి కాన్షియస్ అబౌట్ దిస్ గ్లోరీ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క మహిమ విషయమై నీవు నీవు ఎప్పుడు కూడా ఇక 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 ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. వితౌట్ గ్లోరీ యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద గాడ్ హెడ్. దైవత్వంలో నువ్వు పాలి భాగస్థుడు కావాలనని దేవుడు ఆయన మహిమను మనకిచ్చాడు. హిందీ में पढ़ेंगे, यूहन्ना रचित सुसमाचार उसमें पहला अध्याय और 14 वचन पढ़ रहे हैं. वचन देहधारी हुआ और अनुग्रह की सच्चाई से परिपूर्ण होकर हमारे बीच में डेरा किया, और हमने उसकी ऐसी महिमा देखी जैसी पिता की लौते की महिमा। हमने ऐसा महिमा देखी किसमें? यीशु मसीह में. हमने ऐसा महिमा पाई, देखी और पाई किसके लिए? ताकि हम पिता पुत्र पवित्र आत्मा में भाग हो जावे, so that you become one in the Trinity. త్రిత్వంలో నువ్వు భాగముగా ఉంటకు ఆయన మహిమను మనకిచ్చాడు దేవుడు. ఇదే దేవుడు యెషయా గ్రంథంలో నా మహిమను మరి ఎవరికి ఇవ్వనన్నాడు. ఆ దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఆ మహిమను నీకు అనుగ్రహించాడు. డూ యు అక్నాలెడ్జ్ దిస్? దీన్ని నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు గుర్తించినట్లయితే నువ్వు పొందుకుంటున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడడానికి స్తోత్రం. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా నాయన నీ మహిమను దేవా కనుక్కున్న వారే, నీ మహిమను చూసిన వారే, నీ మహిమను పొందుకున్న వారే ప్రభా తండ్రి, దేవా తండ్రి ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో ఏకమౌటకు కృపను గురించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఎస్ లార్డ్, వీ షుడ్ ఆల్వేస్ బి కాన్షియస్ అండ్ వీ షుడ్ ఆల్వేస్ బి అక్నాలెడ్జింగ్ దిస్ గ్లోరీ మై ఫాదర్. ఈ యొక్క మహిమను మేము ఎప్పుడు ఒప్పుకుంటూ ప్రభా నాయన దీన మనస్కులుగా నాయన ఈ మహిమను మేము పొందుకొని రుచి చూచు వారిగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. దేవతని ఈ మహిమను మేము నాయన దేవతని ప్రభా అలక్ష్యము చేయరాదు ప్రభా. ఈ మహిమను మేము తునీకరించరాదు, ఈ మహిమను మేము అవమానపరచరాదు ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు నాయన సద్భక్తి కలిగి ప్రభా దీన స్వభావంతో ఈ మహిమలో దేవ పొందుకొని నాయన దేవ తండ్రి మీతో ఏకమౌటుకు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మహిమ లేకుండా నిత్య జీవం లేదు నాయన. ఈ మహిమతోనే మాకు నిత్య జీవం ఉందయ్యా ప్రభా. సహాయం చేసిన స్తోత్రం నాయన. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. హాస్పిటల్లో ఉన్నవారు నాయన ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వారు దేవ టెస్ట్ జరుగుతున్న వారందరూ స్వస్థపరచడానికి స్తోత్రం. దేవ చదువుకుంటున్న పిల్లలందరూ కొరకు చదువంతట్లో మీ తోడు దయచేసి కాపాడి మంచిగా చదువుకుంటూ సహాయం చేయండి నాయన. దేవ పబ్లిక్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 10th స్టాండర్డ్ ప్రభా నాయన ప్రభా, ఇంటర్మీడియట్ +2 ఎగ్జామ్స్ రాస్తున్న వారు, దేవ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవ వారు మంచిగా రైట్కు కృపను గురించి స్తోత్రం నాయన తండ్రి. నాయన తండ్రి, జాబ్స్ చేస్తున్న వారు జాబ్స్ మీరు దీవించడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి జాబ్స్ తో తృప్తిపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి యొక్క సమయంలో రక్షకుడా, జీవం గల దేవా నాయన దేవమ్మ మంచి కాపరి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధరింపు చేసి కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేం కొరకు దేవతని ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేం శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక నోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.